హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పచ్చిమిర్చి పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నా. చూడండి, దానికి కావాల్సిన ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం టమోటాలు ఎక్కువే పడతాయి, కొంచెం చింతపండు, పసుపు అన్నమాట. కందివేలు వచ్చేసి ఇలా వాటర్లో కడిగేసుకోవాలా. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కందివేలు వేయాలా. కందివేలు వేసిన తర్వాత కందివేలు మొత్తం మనం బాగా వాష్ చేసుకొని అక్కడ పెట్టేసుకున్నాం కదా, అవి మొత్తం ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ ఇవన్నీ వేయాలన్నమాట. నా పచ్చిమిర్చి వచ్చేసి మంట లేవు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా, మీరు మంట ఉన్నట్టయితే తక్కువ తీసుకోండి. చింతపండు అన్నీ వేయాలా. వేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలా. పసుపు వేసుకొని చూడండి, పసుపు నేను చూపించే విధంగా చేయండి. కొంచెం వాటర్ వేసుకొని సరిపడా కొన్ని వాటర్ వేసేసి మనం దీనికి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి నేను చూపించే విధంగా చేయండి. పప్పు బాగుంటుంది. ఇలా స్టవ్ దగ్గర ఆన్ చేసేసి ఇలా విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు సూపర్గా ఉడికిపోతుంది. 3 విజిల్స్ రానియాలన్నమాట. దీనికి కావాల్సిన తాలింపుకు వచ్చేసి మనం ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తాలింపు గింజలు, కరివేపాకు, తెల్లవాయలు, ఆనియన్స్, ఉట్టి మిరపకాయలు ఇవన్నీ వేసుకొని పెట్టుకోవాలండి. మనకు పచ్చిమిర్చికి పప్పుకి ఇవి వేస్తేనే బాగుంటుంది. ఇది మన రాయలసీమలో ఫేమస్ పప్పు అన్నమాట, పచ్చిమిర్చి పప్పు అంటే. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది పప్పు తినడానికి. మనకు 3 విజిల్స్కు చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఇంకా దీన్ని ఇట్లా పప్పు గుత్తి తీసుకొని మెదిపేయటమే అనమాట. మెత్తగా మెదిపేసుకోవాలి. తగినంత కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం మెత్తగా మెదిపేసుకుందాం. బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత బాగా మనం ఉప్పు సరిపోయిందా లేదా మొత్తం ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం తాలింపు పెట్టేసుకున్నప్పుడు పెట్టేసుకోవచ్చు. ఇలా మెత్తగా మెదుపుకోవాలి పప్పు గుత్తితో. చూడండి, నేను ఇలానే మెత్తగా మెదుపుకుంటాను. ఈ పప్పు చేసినప్పుడు బాగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అసలు అన్నం కొంచెం కూడా ఈ ఎండలకాలం తినాలనిపించదు, కానీ ఈ పచ్చిమిర్చి పప్పుతో బాగా తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ హీట్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక చూపించిన విధంగా అవన్నీ తాలింపు గింజలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి ఇందులో మనము ఆయిల్ వేడైన తర్వాత వేయాలన్నమాట. ఇవన్నీ ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ మొత్తం కొంచెం సాల్ట్ వేసుకుందాం. తొందరగా మనకు మగ్గిపోతే గ్యాస్ కొంచెం సేవ్ అవుతుంది అనమాట. లేకపోతే కొంచెం ఆనియన్ వేగనికి టైం పడుతుంది. అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో, ఫాస్ట్గా ఆనియన్స్ అనేది మగ్గనికి కొంచెం ట్రై అవుతుంది, బాగా గ్యాస్ కొంచెం సేవ్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం మెదిపి పెట్టేసుకున్నాం కదా పక్కన పప్పు, అది ఇందులో యాడ్ చేయడమే అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మన తాలింపు పెట్టేసి కానీ పచ్చిమిర్చి చూడగానే నోరు ఊరిపోతుంది కదా. అందులో కొంచెం కారం యాడ్ చేయాలి. కారం యాడ్ చేయటం వల్ల పప్పుకి ఇంకా మరింత కొంచెం టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా ఒక అర స్పూన్ కానీ మీ కారం తినే టైప్ మాదిరి వేసుకోవాలా. చూడండి, పప్పు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. పచ్చిమిర్చి పప్పు చూడగానే తినాలనిపించేంత. ఇందులోకి వచ్చేసి మనకు శనగపిండి బుగ్గాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి తినడానికి. చూడండి, ఇక్కడ నేను శనగపిండి బుగ్గాలు వేస్తున్నా, కొంచెం అందులోకి తినడానికి బాగుంటుందని. శనగపిండి బుగ్గాలు వేసుకుంటే పప్పు వేడిగా బుగ్గాలు పెట్టుకొని తింటే ఉంటుంది. చికెన్, మటన్ తిన్నా కూడా ఇంత స్పైసీనెస్, ఇంత టేస్టీగా, ఇంత ఎమ్మీగా ఉండదు. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. మన ఛానల్లో పచ్చిమిర్చి పప్పుని ట్రై చేసి తిని చూడండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. అన్నీ చూడండి, మన పప్పు అన్నీ తయారయ్యాయి అన్నమాట. మనం ఇంకా పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. చూడండి ఎంత కలర్ఫుల్గా పక్కన వేడి బుగ్గాలు అన్నమాట. శనగపిండి బుగ్గాలు పప్పు చూస్తా అంటే నోరు ఊరిపోతుంది. మీరు ఇప్పుడే తినాలనిపించింది కదా, వెంటనే స్టార్ట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.